హరే కృష్ణ. చాలామందికి అర్థం కాదు ఏమని అంటే, ఎందుకు ఆధ్యాత్మిక చింతన ప్రాథమిక దశ నుంచి కూడా మనం చేయాలి. ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు, కౌమార ఆచరతే ప్రాజ్ఞం. అంటే కౌమారం ఊగ తెలిసినప్పటి నుంచి కూడా మనం చెయ్యాలా అని చెప్పి ఆయన చెప్తాడనమాట. ఎందుకోసం దానికి ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. ఒకసారి అక్బర్ తోటి బీర్బల్ అంటూ ఉంటాడనమాట. ఏమని అంటే, చచ్చేటప్పుడు కూడా ఈ యొక్క కామం అన్నటువంటిది పోదు అని చెప్పి బీర్బల్ మాటలు అక్బర్ అంగీకరించాడు. శరీరం అంతా నశ్వరం అయిపోతే ఇంకా కామం ఏముంటుంది అది ఇది అని చెప్పి అంటాడనమాట. అప్పుడు మీకు సమయం వచ్చినప్పుడు నిరూపిస్తాను అంటాడు. ఒకసారి ఒక మంత్రి ఒక ఆయన చనిపోతూ ఉన్నాడు, దగ్గర దగ్గర 99 సంవత్సరాల వయసు అని చెప్పి తెలుస్తుంది. అప్పుడు బీర్బల్ ఏమంటాడంటే, మీ యొక్క కుమార్తెను కూడా తీసుకొని రండి, వెళ్దాము పరామర్శించడానికి అంటాడు. ఆమె ఎందుకు అంటే, తర్వాత చెప్తాను తీసుకురండి అంటాడు. అక్బర్ దానికి అంగీకరించి సరే అని చెప్పి ముగ్గురు కలిసి వెళ్తారనమాట. ఆడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి. మొదట అక్బర్ని చూశాడనమాట. చూసి దీనంగా ముఖం పెట్టాడు. బీర్బల్ని చూసి దీనంగా ముఖం పెట్టాడు. తర్వాత నవయౌవనంలో ఉన్నటువంటి అందమైనటువంటి తన కుమార్తె, అక్బర్ యొక్క కుమార్తె పక్కన ఉందనమాట. ఆమెను చూడగానే వాడికి ముఖంలో వెలుగు వస్తుందనమాట. సో వెలుగు వచ్చి చాలా భ్రాంతిగా, చాలా బ్రైట్గా చూస్తాడనమాట. అప్పుడు బీర్బలు అక్బర్ని గీరి, చూడు మీ కుమార్తెను, మనల్ని చూసినప్పుడు వాడి ముఖం ఎట్లా ఉంది, మీ కుమార్తెను చూసినప్పుడు చచ్చేవాడికి కూడా ఎంత తేజస్సు వచ్చిందో చూడండి అంటాడు. సో దీన్ని బట్టి మనం ఏంటి అంటే, అంత్యకాలే నారాయణ స్మృతి, అంత్యకాలంలో భగవంతుని స్మరించడానికి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలా. చేయకపోతే మన చైతన్యం భౌతికంగానే ఉంటుంది. భౌతికంగానే ఉంటే మళ్ళీ ఈ భౌతిక జగత్తులో జన్మించాల్సి వస్తుంది. హరే కృష్ణ. జపించండి, ఆనందించండి, తరించండి.